క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ప్రొఫైనెస్ క్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో హౌస్ ఆఫ్ విజన్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ తరపున ప్రేమపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాం. ఏప్రిల్ మాసం 3వ తారీఖు 2026 సంవత్సరం. ఈనాటి వాక్య ధ్యానం ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 9వ వచనం. వారు తొట్రిల్లకుండా చక్కగా పోవు బాటను నీళ్ల కాలువ యొద్ద వారిని నడిపింతును. వారు తొట్రిల్లకుండా చక్కగా పోవు బాటను నీళ్ల కాలువల యొద్ద వారిని నడిపింతును. మనలో చాలా మంది జీవితంలో ఏదో ఒక సమయంలో ఇలా అనుకుంటారు, నేను ఏ దారిలో వెళ్తున్నాను, అసలు నేను వెళ్ళే మార్గం కరెక్టేనా, ఎందుకు ఇన్ని అడ్డంకులు ఎదురవుతున్నాయి, ఎందుకు ఇలాగున తొట్టిల్లుతున్నాము అనుకుంటారు. అయితే దేవుడు ఈ ప్రశ్నలన్నింటికీ కూడా ఈ రోజున ఒక చక్కటి సమాధానాన్ని ప్రభు చెప్తున్నారు. వారు తొట్టిల్లకుండా చక్కగా పోవు బాటను నీళ్ల కాలువల యొద్ద వారిని నడిపింతును. ఇది కేవలం ఒక ఓదార్పుకరమైన మాట మాత్రమే కాదు, కానీ ఇది దేవుడిచ్చే హామీ ఏంటంటే, నేను నడిపిస్తాను, తొట్టిల్లిపోయిక. ఇప్పటి వరకు అడుగులు తడబడినయేమో, తొట్టిల్లతో నడిసేవేమో, మార్గాలు తొలగిపోయారేమో. ప్రభు చెప్తున్నాడు, చక్కగా పోవు బాటను నీళ్ల కాలువల యొద్ద నేను నడిపిస్తాను. దేవుడు నడిపించే జీవితం ఎప్పుడు తొట్టిల్లదు. ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును. కీర్తన గ్రంథం 37వ అధ్యాయం 23-24 వచనాలు. మనం మన బలంతో నడిస్తే తొట్టిల్లిపోయే అవకాశాలు ఉన్నాయి, కానీ దేవుని యొక్క చేతిలో మన యొక్క నడక స్థిరపరచబడితే అప్పుడు మన నడక స్థిరపడుతుంది. తొట్టిల్లడానికి ఎలాంటి అవకాశం ఉండదు. చూడండి, చంటి బిడ్డలు నడుస్తున్నప్పుడు తల్లిదండ్రులు చేపట్టుకుంటారు, అప్పుడు వాళ్ళు పడిపోరు. వాళ్ళు అడుగులు వేస్తున్నప్పుడు తప్పటడుగులు పడిపోతూ ఉంటారు, లేస్తూ ఉంటారు. మనం కూడా అంతే. దేవుని యొక్క చేయి మనం పట్టుకున్నప్పుడు మన జీవితం సురక్షితంగా ఉంటుంది. రెండవ మాట ప్రభు చెప్తున్నాడు, నీళ్ల కాలువల దగ్గరకు నడిపిస్తాను, నీళ్ల కాలువల యొద్ద. కీర్తన గ్రంథం 23-22 వచనం. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరిణించుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నీళ్ల కాలువలు అంటే సమాధానం, హృదయంలో ఒక శ్వాసత, జీవ జలములతో నింపబడిన ఒక జీవితం. ఎడారిలో ఉన్నా కానీ దేవుడు నీటిని తీసుకొస్తాడు. సమస్యల మధ్యలో ఉన్నా కానీ గొప్ప సమాధానాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. యెహోవా నిత్యము నిన్ను నడిపించును, క్షామ కాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచునని యెషయా గ్రంథం 58వ అధ్యాయం 11వ వచనంలో ప్రభువు వాగ్దానం చేశాడు కదా. నీవు నీరు కట్టిన తోట వలె ఎప్పుడు ఉబుకుచుండు నీటి ఊట వలె ఉంటావు. అది క్రైస్తవ జీవితానికి దేవుడు ఇచ్చే వాగ్దానం. మూడవ మాట, చక్కగా పోవు బాట. చక్కగా పోవు బాట. దేవుని యొక్క మార్గం శ్రేయస్కరమైనది. మన ఆలోచనల మీద మనం ఆధారపడితే గందరగోళంలోకి వెళ్ళిపోతాం, కానీ ప్రభు మీద మనం ఆధారపడితే స్పష్టమైన మార్గంలో మనం నడవగలుగుతాం. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 21లో, మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ, దీనిలో నడవండి అని మీ వెనుక నుండి ఒక శబ్దము మీ చెవులకు వినపడును అని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. దేవుడు కేవలం చూపించే దేవుడే కాదు, మాట్లాడే దేవుడే కాదు, ఆ మార్గంలో నిన్ను ఆయన నడిపించే దేవుడు ఆయన. ఎప్పుడో తెలుసా, నువ్వు సంపూర్ణంగా ప్రభు పైన ఆధారపడినప్పుడు దేవుని యొక్క నడిపింపు బాధ్యతతో కూడింది. బిడ్డల విషయంలో తల్లిదండ్రులు ఎలాంటి బాధ్యతను కలిగి ఉంటారు, ఎలాంటి సంరక్షణ కలిగి ఉంటారు. అటువంటి సంరక్షణ, అటువంటి బాధ్యత దేవుడు మన పట్ల చూపించే దేవుడు. శాశ్వతమైన ప్రేమతో ఆయన ప్రేమిస్తున్నాడు. ఒక క్షణం ఉండి మరు క్షణం మారిపోయే ప్రేమ కాదది. కనుక ప్రభు చెప్తున్నాడు ఈ వాగ్దానం ద్వారా ఈ రోజున, ఇదిగో ప్రేమతో కూడిన మార్గం ఇది బలవంతమైనది కాదు, స్నేహంతో ఆయన నడిపిస్తాడు. ఆయన నా గొర్రెలు నా స్వరము వింటాయి, నన్ను వెంబడించును అని ప్రభు వాగ్దానం చేసినట్లయితే, మరి ఈ రోజున ఈ వాక్యం వింటున్న మీరు దారి తప్పిపోయినట్లు అనిపిస్తుందా? ఎక్కడున్నాడో మీకు అర్థం కావట్లేదా? మీరు ఎక్కడున్నారో ఎక్కడికి వెళ్తున్నారో తెలియటం లేదా? దేవుడు మీకు క్రొత్త దారిని, ఆయన మార్గంలో ఉన్న సంతోషాన్ని దేవుడు మీకు ఇవ్వాలనుకుంటున్నారు. అలసిపోయారా జీవితంలో? ఇంకా నా వల్ల కాదు అనుకుంటున్నారా?
ఇదిగో ప్రభు చెప్తున్నాడు, నేను మిమ్మల్ని నీళ్ళ యొద్దకు తీసుకుని వెళ్తాను. ఆ నీళ్లు మీకు దాహాన్ని ఇస్తాయి, మీకు ధైర్యాన్ని ఇస్తాయి. భయపడుతున్నారా? ఇన్నిసార్లు అడుగులు తొట్టిల్లిని అని భయపడుతున్నారా? అయితే ఇక నుంచి మీ అడుగులు తొట్టిల్లడానికి వీలు లేదు. ఎందుకంటే నీ మార్గంలో ఆయన తోడై ఉంటాడు. నీ ప్రయాణాన్ని ప్రభు చూసుకుంటాడు. నీ అడుగుల్ని ప్రభు స్థిరపరుస్తాడు. నీ ఆత్మను ప్రభు తృప్తిపరుస్తాడు. అందుకే ప్రభు చేతిలో మీ జీవితాన్ని పెట్టండి. తొట్టిల్లడానికి ఎలాంటి అవకాశం లేకుండా ప్రభు నిన్ను నడిపించే దేవుడు. ఈ వచనంలో మొదటి మాటలు, వారు ఏడ్చుచూ వచ్చెదరు, నేను వారిని నడిపింతును. ఎంత చక్కటి మాట! ఏడుస్తూ వచ్చిన ప్రజలు, ప్రార్థిస్తూ ఉన్న హృదయాలు, వారిని పట్టుకొని చేయి పట్టుకొని వారిని నడిపించే ప్రేమగల తండ్రి వారికి ఉన్నాడు. ఈ రోజున ఈ వాక్యం వింటున్న మీరు ఎంతో ఆశతో, ఎంతో కన్నీటితో, దుఃఖంతో, భారమైపోయిన హృదయాలతో ఈ వాక్యం వింటూ ఉన్నారా? ఏడుస్తూ ప్రభు దగ్గరకు వచ్చారా? విరిగిపోయిన హృదయాలతో, విరిగి నలిగిన హృదయాలను ప్రభు నిర్లక్ష్యం చేసే దేవుడు కాదు. అటువంటి వారికి ఆయన సమీపముగా ఉండే దేవుడు. కనుక తప్పక నీ యొక్క ప్రార్థన, నీ కన్నీళ్లు దేవుని దృష్టిలో విలువైనవి. వారు ప్రార్థించి ఉండగా అంటున్నాడు ఆయన, ప్రార్థన మార్గాన్ని తెరుస్తుంది. నువ్వు చేసే ప్రార్థన నీ ముందున్న అడ్డంకులను తొలగిస్తుంది. వారు ప్రార్థించుండగా నేను వారికి ఉత్తరమిచ్చదని అన్నాడు ప్రభు. అది దేవుని యొక్క హృదయాన్ని కదిలించేది ప్రార్థనా శక్తి. కష్టకాలంలో ప్రభుని పిలవండి, ఆయన స్పందిస్తాడు, వెంటనే సమాధానం ఇస్తాడు. ఆయన నిన్ను సరైన మార్గంలో నడిపించగలిగిన దేవుడు. నీ వ్యక్తిగత ప్రతి సమస్య కూడా ప్రభుకు తెలుసు. గనక దూరంగా ఉండొద్దు, ప్రభుతో కలిసి నడవండి. పగలు మేఘస్తంభంలో, రాత్రి అగ్నిస్తంభంలో నడిపించిన దేవుడు ఆయన. ఇది కేవలం చరిత్రలో మాత్రమే మిగిలిపోలేదు. ఈరోజు కూడా ప్రభు అటువంటి శక్తితో నిన్ను నడిపించగలిగిన సమర్థుడు ఆయన. శాంతికరమైన జలాల యొద్ద నీ ప్రాణాన్ని ఓదార్చే దేవుడు ఆయన. నీ ఆత్మను తృప్తిపరిచే దేవుడు. తిరిగి కోల్పోయిన దానిని తిరిగి నీకు ఇవ్వగలిగిన దేవుడు ఆయన. స్థిరమైన జీవితం, ఈ వాగ్దానము యొక్క అర్థం అంతా గనుక చూస్తే స్థిరమైన జీవితాన్ని ప్రభు తన ప్రజలకు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. గతంలో పడిపోయారేమో, గతంలో దారి తప్పిపోయారేమో, తొట్టిల్లారేమో, ఈరోజైనా సరే, ఇక మీదటైనా సరే చెప్పండి, ప్రభా మీరు నన్ను నిలబెట్టండి. ప్రభు చేతులకి మీ జీవితాలను అప్పగించుకోండి. ప్రభు వారికి మీ హృదయాలను అప్పగించుకోండి. ఆయన అంటున్నాడు, ఇజ్రాయేలుకు నేను తండ్రిని కానా, ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు కాడా. ఇర్మియా 31:9. దేవుడు నీ తండ్రి. నీ బాధ్యత ప్రభువుకుంది. ఆయన తీసుకుంటున్నాడు, ప్రేమతో అంటున్నాడు, మీరు అనాథులు కాదు, మీరు నా బిడ్డలు. ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు కాడా అంటే గుర్తింపు, వారసత్వం, హక్కు, ఆశీర్వాదం అవన్నీ కూడా మన ప్రభులోనే ఉన్నాయి. మనల్ని ఆయన కుమారులుగా పిలుస్తూ ఉన్నాడు. మీరు దేవుని కుటుంబ సభ్యులై ఉన్నారు. మీరు ఆశీర్వాదానికి వారసులై ఉన్నారు. భయపడొద్దు. ఏడుస్తూ ఈ వాక్యం వింటున్నారేమో, కన్నీరు కారుస్తూ ఈ వాక్యం వింటున్నారేమో, ఇంతేనా ఈ బ్రతుకు అనుకుంటున్నారా? బాధపడకండి, ధైర్యంగా ఉండండి. మీరు దేవుని యొక్క కుటుంబ సభ్యులు, దేవుని యొక్క వారసులు. ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి మీరు తగిన వారిగా ప్రభు మిమ్మల్ని పిలుస్తూ ఉన్నాడు. దారి తప్పిపోయాము అన్న భావంతో ఉన్నారా? అడగండి, ప్రభా మమ్మల్ని నడిపించవా? ప్రభును నడిపిస్తాడు మిమ్మల్ని. బలహీనలు అయిపోయారన్న భావన మీలో ఉందా? ప్రభు మమ్మల్ని తిరిగి నిలబెట్టగలిగిన దేవుడు ఆయన. బలహీనలను కానివాడు ఆయన. ఆయన అంటున్నాడు, నన్ను పిలువు, నేను నీకు సమాధానం ఇస్తా. నేను నీ తండ్రిని కదా, నేను నిన్ను నడిపిస్తాను. ప్రభు వారికి మీ జీవితాలు అప్పగించుకోండి. మీ కన్నీళ్ళే గొప్ప సాక్ష్యాలుగా మారిపోతా ఉన్నాయి. పదే పదే నేను ఈ మాట చెప్తున్నాను. మీ కన్నీరు గొప్ప సాక్ష్యాలుగా మారిపోతా ఉంది. కనుక ఆ కన్నీటిని వృధాగా చేసి వారి దగ్గర వీరి దగ్గర అక్కడ ఇక్కడ వేస్ట్ చేయకండి. ప్రభు సన్నిధిలో కన్నీరు కార్చండి. మీ కన్నీటిని గొప్ప సాక్ష్యంగా ప్రభు మహిమ కొరకైన వాడుకోబోతా ఉన్నాడు. పరమ నుంచి ఆయన గొప్ప దీవెన ఆశీర్వాదాలు ఇదిగో మీ అందరిపైన కూడా ఆయన కుమ్మరిస్తూ ఉన్నాడు. నిశ్చయంగా పొందుకోండి. విశ్వాసములు బలపడండి. బలహీనలు కావద్దు. అసలు నిరాశ చెందకండి. మిమ్మల్ని బలహీనపరిచి, మిమ్మల్ని భయపెట్టి ఎలాంటి సమస్యలైనా సరే మేము ముందు నిలవడానికి వీల్లేదు. గొప్ప ధైర్యం దేవుడు చెప్తున్నాడు, ఇదిగో నేనే వారిని నడిపిస్తాను. వారు నా బిడ్డలు అంటున్నాడు కదా, ఆయన మమ్మల్ని విడిచిపెట్టేవాడు కాదు. ఈ వాక్యం ద్వారా ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. తలలోంచుదాం, ప్రార్థనలోకి విందాం. ఉన్నత స్థలములలో నివాసం కలిగిన మా మంచి తండ్రి, నీ పరిశుద్ధతకు, మీ ఔన్నత్యమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవా,
ఈనాటి వాక్యం ద్వారా మీరు మా అందరితో మాట్లాడినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అవును ప్రభా, మేము ఎన్నోసార్లు తప్పిపోతా ఉన్నాం, తొలగిపోతా ఉన్నాం. అయినప్పటికీ ఇంకా నీవు ఇదిగో మా తండ్రి అని జ్ఞాపకం చేసావు. ఈ రోజున మేము నీ జ్యేష్ఠ కుమారులమని జ్ఞాపకం చేసావు. నీకు వందనాలు ప్రభా. ఇదిగో మేము తిరిగి వచ్చినప్పుడు, మేము నీకు మొరపెట్టుకున్నప్పుడు నువ్వు మమ్మల్ని ప్రభా చేర్చుకుంటానంటున్నావు, నడిపిస్తానంటున్నావు. కాలువల యొద్ద మమ్మల్ని ప్రభా నడిపిస్తానని వాగ్దానం చేస్తున్న దేవా, నీకు స్తోత్రాలు. నిశ్చయంగా ఇదిగో వాక్యం వింటున్నా ప్రతి ఒక్కొక్కరి యొక్క హృదయ వేదన భారం నీకు తెలుసు. వారి హృదయాల్లో నుంచి వెళుతున్న కన్నీరు నీకు తెలుసు. నిశ్చయంగా బలపరచండి. తొట్టిల్లో ఉన్న వారిని నిలబెట్టండి ప్రభా. మార్గం తప్పిన వారిని దయచేసి సరిచేయమని అడుగుతున్నాను. కృపతో నువ్వు ఆవరించండి. ఏ ఒక్కరూ కూడా నశించిపోవడం నీకు ఇష్టం కాదు కదా. నీ ప్రేమే వారిని ఆకర్షించగలగాలి. నీ సన్నిధిలో నిలబెట్టండి. పలుమార్లు ప్రభా ఇదిగో భక్తి జీవితంలో వెనకంజ వేస్తున్న వారితో నువ్వు మాట్లాడేదేవా, వాటిని జయించే శక్తిని నీ విడలకి ఇమ్మని నీ కృప కలిగిన హస్తాలకి ఇదిగా నీ విడలను అప్పగిస్తున్నాం. నీ మహిమతో నింపి నడిపించమని అడుగుతూ నీ కృపా హస్తాలకు దేవా నీ బిడ్డల కుటుంబాలు వారి యొక్క భక్తి జీవితాన్ని చేతులకు అప్పగించుకుంటుండగా మీరే బలపరచండి. నీ కృపతో మీరు ఆవరించమని కుటుంబాల చుట్టూ నీ కంచివే. బిడ్డల భవిష్యత్తుని ఆశీర్వదించి కుటుంబాలపైన నీ దీవెనించండి. వృద్ధుల్ని మీరు జ్ఞాపకం చేసుకో, దీవెన ఆశీర్వాదంతో నింపండి. అనారోగ్యంతో ఉన్న వారిని మీరు దర్శించండి. స్వస్థత విడుదల మీ నామములు అనుగ్రహించమని మరొకసారి ఈ దినమంతా కూడా దేవా నీ నడిపింపును దయచే. రాకపోకల్లో మీ తోడేండి నడిపించండి. చేస్తున్న ప్రయత్నాలను మీరు ఆశీర్వదించండి. ఆరంభిస్తున్న ప్రతి కార్యాల్లో కూడా మీరే విజయం అనుగ్రహించి ప్రత్యేకంగా ఇగో ప్రభా ఈ దినమున మరి పుట్టినరోజులు చేసుకున్న వారిని బట్టి వందనాలు, వివాహ దినాలను చేసుకున్న వారిని బట్టి నీకు స్తోత్రాలు. నిశ్చయంగా బలపరచండి. నీ నూతన దీవెన ఆశీర్వాదాలు నీ బిడ్డల పైన కుమ్మరింప చేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి మీ బిడ్డలు ఆశీర్వదిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీ అందరికీ తోడయుండి నడిపించును గాక. ఆమేన్.